హాయ్ ఫ్రెండ్స్, ఇవి మామూలు దోశలు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే జొన్నల దోశలండి. ఇవి డైట్లో ఉన్న వాళ్ళు, రైస్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు, పేషెంట్స్ ఎవరైనా తినచ్చండి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపప్పు, ముప్పావు కప్పు అటుకులు, పావు కప్పు శనగపప్పు, 1 స్పూన్ మెంతులు వేసి వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ పోసి ఒక 8 గంటలు సోక్ చేసుకోవాలి. బాగా నానిన ఈ పప్పుని మామూలుగా మనము దోశ బ్యాటర్ ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ, చూసారా, అలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ అంతా రెడీ అయిన తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఎంత బాగా పొంగిందో చూసారా. ఇంకా ఏం లేదండి, మనం నార్మల్ దోశలాగానే ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని, కొద్దిగా మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంతలాగా వాటర్ వేసుకొని దోశలు వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ హెల్దీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలా వచ్చాయో ట్రై చేసింటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.